చిన్ను ఏమన్నారు? ఏమైంది? కావ్య పెద్ద స్కెచ్ వేసింది. చెప్పేసావా? నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకు జస్ట్ 1 day టైం ఇవ్వు చాలు. సరే ఓకే, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఏం స్కెచ్ అయి ఉంటుంది? దీపు, ఏంటి? మన పెళ్లి సంబంధాలు మనమే వెతుక్కుంటే పోలా? మన అనకు, మా ఆయన ఒప్పుకోడు. నీకు అను. పేరేంటి? కార్తిక్. రొమాంటిక్ గా ఉంటాడా? చాలా మంచి ఫ్యామిలీ బాబాయ్. అతని ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ నాన్నగారు డిప్యూటీ కలెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇంతకీ ఎంత సంపాదిస్తాడు అతను? 6 lakhs per annum బాబాయ్. మంచి ఇన్కమ్ ఉంది. తనకు కూడా షేర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంతకీ మనవాళ్ళేనా? హ్యాపీని మన వాళ్ళే. వాళ్ళది భీమవరం, హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అతను అన్ని విధాలా పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. ఇంకా ప్రాబ్లం ఏంటి? మన ఫ్యామిలీలో డెసిషన్ మేకర్ ఎవరు? అన్నయ్య. బావగారు. మరి ఎవరు చెప్తారు? నా వల్ల కాదు తల్లి, అన్నయ్యతో చెప్పటమే. అమ్మో, ఎవరి వల్ల కాదు. అరే దొరబాబు, అన్నయ్య అక్కరాదు కానీ కలవాలి. పోదాం పద. అవునవును పద. లేవండి చదువుకోండి. అన్నయ్యతో ఏ విషయమైనా ధైర్యంగా భయం లేకుండా మన ఫ్యామిలీలో చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు. ఎవరు? అదే చేయగలిగితే ఇంత గొడవ ఎందుకు? రేయ్, మీ నాన్న మంచి మూడ్ లో ఉండగా చూసి చెప్పేసి. మీరెప్పుడు షేర్స్ అకౌంట్స్ అంటూ మాట్లాడండి, ఆయన మూడు చాలా బాగుంటుంది. నేనేం కాదు, ఊళ్ళో అడ్డమైన విషయాలన్నీ చెప్పి అన్నయ్య మూడు పాడు చేసేది చిన్నయ్యే. అమ్మ పెద్దమ్మ వంట చేస్తే ఇంకా పెద్దన్న మూడు అంతే. రేయ్, మా వంట గురించి మాత్రం కామెంట్ చేయకు. మీరు సరిగ్గా చదువుకోరు, ఆయన మూడంతా పాడు చేస్తారు. ఆపండి, ఇలా మనలో మనమే గొడవ పడితే ఎలా? ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం బాగా అలవాటైపోయింది. పాపం, అది మన మీద ఎన్ని హోప్స్ పెట్టుకుని మనకి విషయం చెప్పింది. సరే, రేపు నేను అన్నయ్యతో షేర్స్ గురించి కానీ అకౌంట్స్ గురించి కానీ ఏం మాట్లాడను. రేపు ఊళ్ళో గొడవలు ఏవి నేను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి. మేము బావగారికి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతాం. మేము రేపు అల్లరి చేయకుండా చదువుకుంటాం. ఏరా బండి? రేపు ఉదయాన్నే అన్నయ్య లేవగానే దొరబాబు, ఏవో అకౌంట్స్ చూడాలనో చూద్దామా? అబ్బే లేదు, ఇవాళ లేదు, ఏం లేదు. కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? నేను చూస్తా తప్పండి. వీడేంటి ఇలా ఉన్నాడు? కావ్యమ్మా, ఎవరో కార్తిక్ గారంటమ్మా, మీకోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎవరు? కార్తిక్ గారంటమ్మా. అయ్యో, going down, people? It's your boy Fat Man in the building, ripping it up, yeah.
వచ్చేసావా చాలా మంచి పని చేసావు. నానా కార్తిక్ నా ఫ్రెండ్. హలో అంకుల్. హలో, బయట నుంచో పెట్టాయంటమ్మా, లోపల తీసుకెళ్ళు. అలాగే. మూవ్ జెర్సీ, మూవ్ జెర్సీ. నెమ్మదిగా, నెమ్మదిగా. వీళ్ళందరినీ తర్వాత పరిచయం చేస్తాను కానీ ముందు లోపల పద. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. వచ్చేసావా? ఏ ఇంకా చెప్పలేదు కదా? సగమే చెప్పాను. చెప్పాలి కార్తీక్. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ తీసుకొస్తాను. దాని గురించి ఏమనుకుంటుంది అసలు? మనందరినీ పిచ్చోళ్ళని చేసింది. అదిగో వస్తుంది, దాని సంగతి ఏంటో చూద్దాం. చూడండి మహాతల్లి, ఏం తెలియనట్టు ఎలా వచ్చిందో. ఏంటి ప్రాబ్లం ఏంటి? వాడి గురించి మాతో అబద్ధం ఎందుకు చెప్పావు? నేను అబద్ధం ఏం చెప్పాను? మంచి ఫ్యామిలీ అని చెప్పాను, మన వాళ్ళే అని చెప్పాను, షేర్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను, రొమాంటిక్ గా ఉంటాడని కూడా చెప్పాను. నేనేం చెప్పలేదో చెప్పండి. తన గురించి నేను మీకు అన్ని చెప్పాను. చెప్పలేదు. వాడు లావుగా ఏమీ లేడు, కొంచెం బొద్దుగా ఉన్నాడంతే. ఏంటి బొద్దుగా ఉన్నాడా? ఒకసారి వాడిని వేయింగ్ మిషన్ మీద నుంచో పెట్టు, తెలుస్తుంది. బొద్దుగా ఉన్నాడంట, బొద్దుగా ఉన్నాడు. రేయ్ బయటికి వెళ్ళి ఆడుకోండి. ఏంటి ఏదైనా గొడవ? నేను చెప్తుంటే నమ్మట్లేదు. చూడు వాళ్ళు. మనం 2 hours లో తిరిగి వచ్చేస్తామంటే నమ్మట్లేదు. వచ్చేస్తాం కదా? ఏమో నాకేం తెలుసు. అయినా ఎక్కడి నుంచి చెప్తానుగా పదా. కార్తిక్, నీకు మా ఊరంతా చూపిస్తాను. విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం. చూద్దాం. మీ విలేజ్, మీ రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ అంతే కార్తిక్. తన్ని చూడు, తనకి మా ఇంట్లో పనిచేయాల్సిన అవసరం లేదు. దాని రేంజ్ కళామందిర్లో మాత్రమే బట్టలు కొంటుంది, కానీ మమ్మల్ని వదలలేదు. అమ్మగారు, ఈ టీషర్టా బెడ్షీటా? వీటి జత బట్టలతో మన ఫ్యామిలీ అందరికీ బట్టలు కుట్టించవచ్చు. కళ్యాణి, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడా? ఏ అందరికి బట్టలు కుట్టిస్తారు అమ్మగారు? ఓయ్ అలాగే పిలుస్తాలే అమ్మ. అంకుల్, ఆ గన్ ఏంటది? అదా మా నాన్నగారు నిజాం నవాబ్ పెట్లు కొట్టేదా? మా అన్నయ్య సంగతి వదిలేవే. కార్తిక్ మాకే నచ్చలేదు. ఏం చూసి అతను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే నువ్వు? ఏం చూసి మీరు వద్దంటున్నారు? నువ్వు వెనకలా ఉన్నావు, వాడేమో ఏనుగులా ఉన్నాడు. అరే అతను చూసిన తర్వాత కూడా మేమందరం ఒప్పుకుంటాం అనుకుంటున్నావా? అసలు అతను లావుగా ఉన్నాడన్నది ఒక్కటే పట్టుకున్నారేంటి మీరు? ఏ లావుగా ఉంటే మనిషి కాదా? నాకు అతని క్యారెక్టర్ నచ్చింది, అతని మెంటాలిటీ నచ్చింది. అంతెందుకు, అతనిగానే నాకు నచ్చాడు. దట్స్ ఇట్. నువ్వు ఏమన్నా చెప్పే, మీ నాన్న ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. ఈ పెళ్లి మాత్రం జరగదు. మా అమ్మే బ్రతుకుంటే నన్ను అర్థం చేసుకునేది. మీరంతా ఊరుకోండి. అది కాదురా కావ్య, మేం చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకో. నీకోసమే కదా మేము చెప్పేది. అతను నీకు నచ్చుండొచ్చు కానీ మరీ అంత బండగా. అదే బొద్దుగా. సరే, ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్తీక్ లావుగా ఉంటాడు కాబట్టి, ఐ మీన్ బొద్దుగా ఉంటాడు కాబట్టి అన్నయ్యని కన్విన్స్ చేయాలంటే ముందు అతను సన్నబడాలి.
వద్దురా, నువ్వు ఏ అటెంప్ట్స్ చేయొద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నాకు కావాలి. అన్ని ట్రయల్స్ ఫెయిల్ అన్నమాట. ఏదో ఒకటి చేద్దాంలే, డోంట్ వరీరా. ఇంతకీ ఇది మీ నాన్నకి ఎలా చెప్తావు? అయినా మీ నాన్నకి మన విషయం చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నారు? స్ట్రైట్ గా వెళ్ళి చెప్పేచ్చు కదా. దేవుడో, మా ఫాదర్తో నేను డీల్ చేస్తున్నాను కార్తిక్. మేము ట్యాకిల్ చేస్తాం కదా. అది కాదు కావ్య, నేను చెప్పేది. ప్లీజ్ కార్తిక్, నువ్వు వెళ్ళు, డోంట్ వరీ. ఐడియా ఏంటది? ముందు వాడిని ఇక్కడి నుంచి పంపించేవే. టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమేరా. మీరు ఇక్కడ ఆలోచిస్తూ ఉండండి, వాడు ఇక్కడ పెద్దనాన్నతో మాట్లాడుస్తూ ఉన్నాడు. చిన్ను సర్వనాశనం అయిపోయింది. చెప్పేశావా? చెప్పేశాను. ఏ నేను ఇలా భయపడతాను అనుకున్నావా? సరే, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. నాన్న, ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక 1 year నుంచి సఫర్ అవుతున్నాను. ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఏమన్నానని? ప్రియ పెళ్ళి అవని తర్వాత మాట్లాడుకుందాం. వచ్చాడు, 4 రోజులు ఉండి, సరేనా? చూసారా, మీ అందరూ అనవసరంగా భయపడ్డారు. స్ట్రైట్గా చెప్తే ప్రాబ్లమ్స్ అన్నీ అవే సాల్వ్ అవుతా అంటే వినలేదు. నేను చెప్తే ఆయన చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు. నీ కూతురు తీసుకొస్తే మాత్రం వాడిని తన్ని తరిమేయకుండా ఇంట్లో ఎలా పెట్టుకున్నావురా? వాడంటే దానికి ఎంత ఇష్టమో దాని కళ్ళల్లో చూశాను రా. అందుకే నేనేమన్నా అంటే అదేం చేసుకుంటుందో అని భయపడ్డాను. అందుకే ఏం చేయలేకపోయాను. చిన్నప్పటి నుంచి దానికి టెడ్డీ బేర్లు అంటే ఇష్టం అని కొనిచ్చాను రా. ఇప్పుడు పెద్ద టెడ్డీ బేర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా చచ్చేది? హలో నాన్న, చెప్పమ్మా. ఒకసారి ఇంటికి రండి నాన్న. మళ్ళీ ఏమైందిరా? ఆయన సంగతి మీకు తెలిసిందేగా. మళ్ళీ నాకు ఆయనతో గొడవైంది. 2 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో తల్లి. రేపు నేను వచ్చి మాట్లాడతాగా. నీ కూతురా? మళ్ళీ ప్రాబ్లం రా. అది ఇష్టపడిందని ఏమీ ఆలోచించకుండా వాడికే ఇచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడేమో అది బాధపడుతుంది. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఆడపిల్లలకు ఆ ఏజ్లో ఇష్టాలు ప్రేమలు తప్ప మరి ఏమీ తెలియదు. అందుకే పెళ్లి విషయంలో డెసిషన్ మాత్రం మనమే తీసుకోవాలిరా. లేకపోతే ఇదిగో నా కూతురు చూసి నేను బాధపడుతున్నట్టే బాధపడాల్సి వస్తుంది. ప్రియ పెళ్లి సంబంధం ఒప్పుకోవడానికి మనం అంతా ఎంతగా ఆలోచించాం. అవును. కావ్య లైఫ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు అసలు. కావ్య చెప్పినట్టు మనందరం తను లాగా ఉన్నాడన్నది ఒకటి ఆలోచిస్తున్నామేమో. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. కరెక్ట్ ఇంప్రెషన్, అవునా కదా? పెళ్లికి ముందు ఈయన ఫోటో చూసినప్పుడు చాలా రఫ్గా ఉంటారనుకున్నాను, కానీ ఆయన సాఫ్ట్ అని తర్వాత తెలిసింది. అవునవును, నేను కూడా ముందు నీ చాక్లెట్ బాయ్ అని అనుకున్నాను. నాతో ఎప్పుడు అనలేదు. చూసారా, మనమే మన ఒపీనియన్స్ ఎలా మార్చుకున్నామో. అన్నయ్య ఎలాగో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు కదా. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా కావ్య హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. హాయ్ కార్తిక్. హాయ్. ఏంటి అప్పుడే పడుకున్నారు? లేవండి. ప్లీజ్ పడుకోని. అంతాక్షరి ఆడదాం అందరం. అబ్బా బోర్. ముందు లేవండి. పోనీ ఇంకేదైనా సినిమా డైలాగులు అంతాక్షరి? సరే, మీరు ఆడలేనంటున్నారు కదా, ఓకేలే. లేవన్రా.
నానొస్తే ఆ బండోని మీద తోసేద్దాం. ఓకే సరే ఆడతాం. అరే బంటి ఏంటి కార్తిక్ మొత్తానికి అందరినీ నిద్రలేపు తీసుకొచ్చావు. బాలకృష్ణ 1 2 3. అరే వీర్రాఘవరెడ్డి, మీ ఇంటికి వస్తా, మీ నచ్చింటికి వస్తా, కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తా. రజనీకాంత్. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుంది. సోను సూద్. ఒరేయ్ బంటి, అరుంధతిలో డైలాగ్ చెప్పే. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదలబొమ్మాలి వదలా. బాలీరా. అమ్మో మీరు అన్ని పాత డైలాగ్స్ చెప్తారు. జెనీలియా 1 2. ఓకే ఓకే ఓకే, వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్ కాఫీ. మహేష్ బాబు 1 2 3. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు నేనే. ఏంటి చిరంజీవి 1 2 3. చేజుడు ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా. సాయి కుమార్ 1 2 3. ఓడిపోయాడు 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 ఓడిపోయాడు. హ్యాపీ బర్త్డే కావ్య. Many happy returns of the day. Thank you. Happy birthday.